ఏది ఎట్లున్నా జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు ఒక పెద్ద సవాల్గా మారిందంటే గది నిజం. గేళ్లతోని ప్రభుత్వం పడిపోతుందా లేదా అన్న అనుమానాల కంటే సొంత ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతుంటే ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికలు జమిలిగా వస్తాయా? నియోజకవర్గాల పునర్విభజన ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కారు ఎక్కాలనన్నా, అస్తం పట్టుకోవాలనన్నా అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి. ఓటు బ్యాంకు ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి కూడా ఈ గోడ మీద పిల్లులు ఎటు దుంకుతారో తెలుస్తుంది. ప్రజలు మాత్రం గిసొంటి జంపింగ్ జిలాలీలను చూసి విసిగిపోయిండ్రు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం పదవి తప్ప మరో లోకం లేనట్లు తయారైతాండ్రు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య నలుగుతున్న ఈ జంపింగ్ ఎమ్మెల్యేల లొల్లి ఎక్కడికి చేరుతుందో చూడాల్సిందే. రేపు పొద్దుగాల ఎన్నికలు గీన వస్తే ప్రజలు వీళ్ళని ఏ విధంగా ఆదరిస్తారో లేక తిరస్కరిస్తారో వేచి చూడాలనే. కారు పార్టీ నుంచి దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీళ్లకు అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. దీంతోని మళ్ళా వీరు కారెక్కితే ఏం జరుగుతుంది? నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమవుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన నాయకులు గీట్ల పార్టీల మార్పుల మీద దృష్టి పెట్టడం పట్ల సామాన్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంపింగ్ లీడర్ల రివర్స్ పాలిటిక్స్లా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. జంపింగ్ జిలానీలకు అడ్డుకట్ట వేయడం ఇప్పట్ల సాధ్యం కాదని తెలిసిన తర్వాత వాళ్ళు ఎటు దిక్కు ఉంటారన్నది ఇప్పుడు అందరికీ ఉత్కంఠ రేపుతోంది.